నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తోందని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక అర్సపల్లిలో ఆర్ఓబి పనుల నిమిత్తం పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతోందని అన్నారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల కోసం ప్రభుత్వం 137 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని చెప్పారు. ఆర్ఓబి పనులు ఏడాదిన్నరలోపు పూర్తి చేసేలా చూడాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే మాధవనగర్ ఊరు మామిడిపల్లి ఆర్ఓబి పనులు తుది దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్పొరేటర్లు, సంబంధిత అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్సపల్లిలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇవాళ మొదలవుతూ ఉన్నాయి. ఫౌండేషన్ స్టోన్ వేయడంలో చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా ఇది 1.1 కిలోమీటర్ లెంత్ 4 లేన్ బ్రిడ్జ్. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు 137 కోట్లు. అది కాకుండా ఈ 137 కోట్లలో 92 కోట్లు బ్రిడ్జు పనుల కోసము, మిగిలిన 45 కోట్ల వరకు యూటిలిటీ కరెంటు వైర్లు చేంజ్ చేయడము, ల్యాండ్ అక్విజిషను, వేరే యాక్టివిటీస్ కోసము 45 కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇది కట్టడం జరుగుతుంది. ఫాస్ట్గా చేయాల్సిందిగా కాంట్రాక్టర్ని, అధికారులని నేను కోరడం జరిగింది. 1 ఇయర్లో టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నారు సార్? టార్గెట్ లేరా? 2 సంవత్సరాలు పెట్టుకుంటే కుదరదు, కానీ 1 ఇయర్ టార్గెట్, 1 to 1.5 ఇయర్ లోపల ఇది మనం ఇనాగరేషన్ చేసుకోవాల్సిందిగా మేము ఒత్తిడి తీసుకొస్తాము. పనులు కూడా వేగవంతం చేస్తాము. నేనే ఇబ్బంది పెట్టాం కదా కాంట్రాక్టర్. బీజేపీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ని ఇబ్బంది పెట్టరు కాబట్టి 1.5 ఇయర్లు చేసేది కాంట్రాక్టర్. అన్నీ అయిపోయినాయి. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని క్లియర్ ఉన్నాయి. వాళ్ళు ఈ వారంలో పనులు కూడా మొదలుపెట్టేస్తారు. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బై దిస్ ఇయర్ ఎండ్ మనం ఇనాగరేషన్ చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది. ఆర్మూర్లో ఊరు మామిడిపల్లి నెక్స్ట్ 2 monthsలో ఇనాగరేషన్ చేసే పరిస్థితి ఉంది. అడవి మామిడిపల్లి ఫండ్ డైవర్ట్ అయినట్టు మీ అందరికీ తెలిసిన విషయమే. అది
రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏ రకంగా సొల్యూషన్ ఏందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడున్న ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం టోటల్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఫండ్ మొత్తం డైవర్ట్ చేసింది. అయోధ్యలో బాలరాముడిని దర్శించుకొని వచ్చిన మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 పిట్ల కృష్ణ మహారాజుకు వివిధ గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనతో రామరాజ్యం ఏర్పడిందని పిట్ల కృష్ణ మహారాజ్ తెలిపారు. అయోధ్యలోని రామ్లల్లా మందిరంలో ప్రతిష్టాపన చేసిన బాలరాముని విగ్రహాన్ని దర్శించుకుని జిల్లా కేంద్రానికి విచ్చేసిన లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్కు బోర్గాం వద్ద పట్టణవాసులతో పాటు వివిధ గ్రామాల ప్రజలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాలతో స్వామివారి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంద్రాపూర్ కాలనీ చేరుకోగానే స్థానిక ప్రజలు పిట్ల కృష్ణ మహారాజ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా మల్లారం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకోగా ఆడపడుచులు మంగళహారతులతో స్వాగతం పలికారు. హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పిట్ల కృష్ణ మహారాజును మల్లారం గ్రామవాసులు ఘనంగా సన్మానించారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి గాంధీనగర్ తండాకు చేరుకోవాలని హనుమాన్ ఆలయం వద్ద మహిళలు బిందెలలో నీళ్లను తీసుకొని మహారాజ్ పాదాలను శుద్ధి చేశారు. మంగళహారతులతో పిట్ల కృష్ణ మహారాజును ఆలయంలోకి ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగా హారతి ఇచ్చి అందరికీ ఆశీస్సులు అందజేశారు. కృష్ణ మహారాజును గాంధీనగర్ తండావాసులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 పిట్ల కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని చూడగానే రామాలయంలో మునిగిపోయానని ఆయన అన్నారు. హిందువులందరి యొక్క చిరకాల స్వప్నం నెరవేరిందని, ఇక రామరాజ్యం వచ్చినందున ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంటారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క హిందువు నిత్యం రామనామ జపం చేయాలని ఆయన కోరారు. ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ భవితను నిర్దేశించుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 14వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కలెక్టర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశం వినిపించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తోందని, ప్రతిసారి వినూత్న పద్ధతులను ప్రవేశపెడుతూ ప్రజలలో చైతన్యాన్ని పెంపొందిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి నుండే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఓట్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మనకు నచ్చిన నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమని సూచించారు. నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే భావన ఎంతమాత్రం సరికాదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో మంచి పాలకులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటు ఎంతో కీలకమైందని కలెక్టర్ సూచించారు. అప్పుడే ప్రజాస్వామ్యం మరింత పరిఢవిల్లుతోందని సూచించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో 74.67% పోలింగ్ నమోదయ్యిందని, అంటే ప్రతి 4 కేవలం 3 మాత్రమే ఓటు వేశారని కలెక్టర్ వివరించారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం ఏడాది పొడవునా వేచి చూసే అవసరం లేకుండా ప్రతి 3 మాసాలకు ఒకసారి సంవత్సరంలో 4 పర్యాయాలు 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదయ్యేలా ఎలక్షన్ కమిషన్ వెసులుబాటు కల్పించిందని సూచించారు. మొబైల్లో ఆన్లైన్ యాప్ ద్వారా కూడా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటు వేయాలని,
ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు గమనిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సి విజిల్ వంటి యాప్లను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని అన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదాలు, బడుగు బలహీన వర్గాలు అనే తేడా లేకుండా 18 ఏళ్లు దాటిన పౌరులందరికీ రాజ్యాంగం ఓటు హక్కును ప్రసాదించిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ఓటర్లు తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం కల్పించినందున ఈ హక్కును ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రాముఖ్యత, ఔన్నత్యం గురించి యువత ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లను, కొత్తగా నమోదైన యువ ఓటర్లను జిల్లా యంత్రాంగం తరపున జ్ఞాపికలు బహూకరించి సత్కరించారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం మకరంద్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని కె కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు. మన ఐడిఓసిలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ గారికి, ఏసీఎల్పీ గారికి, ఏసీ రెవెన్యూ గారికి, మున్సిపల్ కమిషనర్ నిజామాబాద్ ఆర్డీఓ గారు, డిఎండబ్ల్యూఓ గారు, ఇక్కడికి విచ్చేసిన అధికారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ నుంచి స్టార్ట్ చేశారు. సో అదేవిధంగా అంతకు ముందు కూడా మనకి పీడబ్ల్యూడి ఓటర్స్ గురించి వీల్ చైర్స్, అదేవిధంగా ర్యాంప్స్, ప్రతి పోలింగ్ స్టేషన్స్లో కూడా ర్యాంప్స్ కన్స్ట్రక్షన్ అనేది మనకి ఈ ఫెసిలిటీస్ పరంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నో చర్యలు తీసుకుంటుంది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఓరియంటెడ్ ఉందో, టెక్నాలజీ పరంగా కూడా ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్రోల్మెంట్ కానీ డిలీషన్స్ చేయడానికి కూడా టోటల్గా ఇప్పుడు మనకి మొబైల్లోనే ఒక యాప్ ద్వారా చేసే ఫెసిలిటీని కూడా ఈసేవ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఎన్రోల్ చేసుకోవడానికి కూడా మనకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఓటర్స్గా ఎన్రోల్ చేసుకోవడానికి కూడా ఓటర్ హెల్ప్ లైన్ కానీ, ఎన్విఎస్పి పోర్టల్ అలాంటివి మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా క్రియేట్ చేశారు. అదేవిధంగా మనకి ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో కండక్ట్ చేయడానికి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కానీ, అదేవిధంగా మనకి నేషనల్ గ్రీవెన్సెస్ రిట్రెసల్ పోర్టల్ కూడా ఆన్లైన్లో ఏ పౌరుడైనా కూడా కంప్లైంట్ని రిజిస్టర్ చేయొచ్చు. సో ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు బాగా పాపులర్ అయిన యాప్ సి విజిల్ యాప్ ద్వారా కూడా ఏ పౌరుడైనా కూడా ఆ సి విజిల్ యాప్లో త్రూ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకొని కూడా కంప్లైంట్స్ అనేవి కూడా సి విజిల్ ద్వారా కూడా రిజిస్టర్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ కూడా పబ్లిక్ నుంచి ఎలక్షన్స్ అయిన తర్వాత వస్తున్న ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఇన్నోవేషన్స్ అనేది ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు. సో ముఖ్యంగా మనకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకుంటే ముఖ్యంగా మనకి జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి మనకి ఫీల్డ్ లెవెల్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చాలా కోఆర్డినేటెడ్ మేనర్గా మనకి పోలింగ్ పర్సనల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అదర్ ఏదైతే బీసీ వెల్ఫేర్, ఎస్సీ ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్న టీచర్స్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, ఎక్సైజ్, పోలీసు, ముఖ్యంగా మనకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళు కూడా సీజర్స్ పైన కూడా మనకి ఎవ్రీ డే వైజ్ రివ్యూ కూడా ఉండేది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా కోఆర్డినేటెడ్ మేనర్లో ఎఫర్ట్స్ తీసుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం నిధులను పెంచాల్సిన అవసరం ఉందని రెంజల్ ఎంపీపీ రజనీ కిషోర్ అన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలతో పాటు సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
రెంజల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ రజనీ కిషోర్ అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక జెడ్పీటీసీ విజయ సంతోష్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విద్య, ఎంపీడీఓ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ఆసుపత్రిలో వైద్యులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పలువురు సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ విద్య ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజనీ కిషోర్ మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1,50,000 రూపాయల నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. ఈ సంవత్సరం ప్రభుత్వం కేవలం 75,000 రూపాయలే విడుదల చేసిందని, ఈ నిధులు సరిపోవటం లేదని అన్నారు. ఆసుపత్రి అవసరాలు, నూతన పరికరాల కొనుగోలు కోసం ఈ నిధులను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె వెల్లడించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్, ఆరోగ్య విస్తరణాధికారులు కరిపే రవీందర్, శ్రవణ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏర్పాటు చేసుకునే ఈ అభివృద్ధి కమిటీ సమావేశంలో లాగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి సంవత్సరం లాగానే మనకు 1,51,900 రూపాయలు ఎప్పట్లాగానే రావాల్సి ఉంది మనకు అమౌంట్. దానికి గాను ఈ సంవత్సరం మనకు 75,950 రూపాయలు అంటే హాఫ్ అమౌంట్ మనకు రిలీజ్ కావడం జరిగింది. దానికి గాను మనం ఈ సంవత్సరం హాస్పిటల్లో మెయిన్గా ఏ సమస్యలు ఉన్నాయో మనకు లేబర్ రూమ్ కానీ అలాగే హాస్పిటల్లో ఏ వర్క్స్ ఉన్నాయో అవన్నిటిని మనం ఇప్పుడు అప్రూవల్కు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు స్కావెంజర్కి ఇవ్వాలి ఒక 10,000, అలాగే దోబీకి మరియు డెలివరీ రూమ్స్లో కావాల్సిన స్కావెంజర్ క్లీనింగ్ వస్తువులు తీసుకోవాలి. అలాగే బీపీ ఆపరేటర్ కొత్తది తీసుకోవాలి. అలాగే మనకు అలాగే ఇంకా కంప్యూటర్ రిపేరింగ్ కోసం ఖర్చు ఒక 5,000. అలాగే మనకు కొత్తగా తాగే మినరల్ వాటర్ కోసం కొత్త తీసుకోవడానికి దానికో 6,300 రూపాయలు. అలాగే స్టేషనరీ వస్తువులు, ప్రింటింగ్, రిజిస్ట్రేషన్లు, ఇలా ఇంకా మనకు బ్యాటరీ కొత్త ఇన్వర్టర్ తీసుకోవాలని దానికోసం గాను ఒక 18,000 రూపాయలు. అలాగే పరిసరాల ఖర్చు, క్లీనింగ్ కోసం గ్రాస్ కట్టింగ్ మిషన్, ఇలా కొన్ని వస్తువులు తీసుకోవాల్సి ఉంది. దానికి గాను మనకు మొత్తంగా ఇవన్నీ చేయాలంటే మనకు 1,55,300 రూపాయలు. భారతీయ జనతా పార్టీ నూతన జిల్లా అధ్యక్షులుగా దినేష్ కులాచారి బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అడుగుజాడల్లోనే ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులుగా దినేష్ కులాచారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలను స్వీకరించిన దినేష్కు పార్టీ బాధ్యతలను తెలియజేస్తూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తిరిగి 3వసారి గెలిపించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, ఈ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తూ ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు బస్పా లక్ష్మీనరసయ్య, పల్లె గంగారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సామాజిక సేవ చేయాలన్న ఆలోచనతోని ఆ రోజు నా రాజకీయ జీవితం ప్రారంభించిన రోజు నేను ఎప్పుడూ అనుకోలేదు. నిరంతరం రాజకీయాలు ఉన్నా కానీ జిల్లా పరిషత్ సభ్యుడిగా, జిల్లా ప్రణాళిక సంఘ సభ్యుడిగా, అలాగే నా కుటుంబ సభ్యులు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ, వివిధ పార్టీలలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పదవులు అనుభవించిన సమయంలో కానీ నేను ఏదైతే తాపత్రయ పడేవాడినో, ఈ సమాజానికి మనం ఏమైనా చెయ్యాలి, ఈ సమాజం మనకు జన్మనిచ్చిన ఈ ప్రాంతానికి మనం ఏదైనా చెయ్యాలని తాపత్రయం పడేవాడినో, నన్ను
భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానిస్తున్న సందర్భంలో ధర్మపురి అరవింద్ గారు మిగతా నాయకులందరూ కూడా ఆ రోజు బీజేపీలోకి రమ్మన్న సందర్భంలో వచ్చిన తర్వాత కూడా నన్ను అక్కన చేర్చుకొని జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, నా కార్యకర్తలు నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నా దగ్గర డబ్బు లేకున్నా, నా దగ్గర ఏం పంచేందుకు ఇది లేకున్నా, మొన్న ఎన్నికల్లో నిలబడితే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 50,000 ఓట్లు తెచ్చి ఈరోజు ఆయన ఎంత కమిట్మెంట్ తోటి కేవలం కొబ్బరి నీళ్ళ మీద ఉండి ఇది 30 పోరాటం 500 సంవత్సరాల నుంచి సాగుతూ ఉంది. కానీ మన జనరేషన్కి ఎప్పటి నుంచి అయితే బాబ్రీ ఆ డాంచాని తీసేసిన రోజు నుంచి మన జనరేషన్కి తెలుస్తూ వచ్చింది. కాబట్టి దాదాపు 31 ఇయర్స్ మనకి తెలిసిన పోరాటం, మనకి తెలియని శతాబ్దాల పోరాటం దీని వెనకాల ఉంది. స్వయంగా అంటే ఇదంతా అయిపోయినాక ప్రాణ ప్రతిష్ఠ అయిపోయినాక తర్వాత అందరికీ రాముల వారిని చూడడానికి అవకాశం ఇచ్చి దర్శనం చేసుకోవడానికి, ఆ దర్శనం చేసుకోవడానికి 3 గంటల సమయం పట్టింది. అందరు లోపల కూడా సెల్ఫీలు దిగు 3 అవర్స్ క్యూలో ఉండి దర్శనం చేసుకొని బయటకు వచ్చి నేరుగా ఫస్ట్ కార్యక్రమం దినేష్ గారికి రావడం, రాముల వారి ఆశీర్వాదం మీకు వస్తుంది. అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉంది. మీ ప్రెసిడెంట్షిప్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలని నేను ఆ రాముల వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నా. కానీ ఇవాళ తెలిసింది నాకు, నేను ఫోన్ చేస్తే దినేష్కి ముళ్ళతో ఓడిచినట్టు ఉంటుంది. దినేష్ గారికి చాలామంది చాలా అడ్డంకులు చెప్పారు ఆయన టికెట్కి. సార్ కార్యకర్తల స్థాయి నుంచి గ్రౌండ్ స్థాయికి వెళ్ళి వచ్చిండు, ఆయనకే ఇవ్వాలి టికెట్ అని పట్టుబట్టిన. ఇవాళ ఎలక్షన్లు అయిపోయినాయి. దినేష్కి వచ్చిన ఓట్లు ఆయన కొట్లాడిన పద్ధతి, ఆయనని అధ్యక్షుడిగా నియమించేటప్పుడు మన రాష్ట్ర ఇన్ఛార్జు నాతో మాట్లాడుకుంటూ చాలా బాగా కొట్లాడిండు. మేము కూడా ఊహించలేదు ఈయననే కరెక్ట్ మనిషి జిల్లా అధ్యక్షుడికి అని వాళ్ళు నాకు చెప్పడం. నేను టికెట్ రాకంటే ముందు నేను చెప్పింది ఎలక్షన్లు అయినా వాళ్ళు నాకు చెప్తారు. కాబట్టి పూర్తి ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్త నుంచి ఇలా జిల్లా అధ్యక్షులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసింటూ రానున్న కాలంలో ఇంకా రాజకీయంగా మీరు ఎదగాలని నేను దినేష్ పటేల్ గారిని ఆశీర్వదించాల్సిందిగా దేవుడిని కోరుకుంటా ఉన్నాను. మీడియా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నర్రా రామారావు పిలుపునిచ్చారు. దీంతో మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం లభిస్తోందని అన్నారు. దేశంలో 100 కోట్ల మంది ఓటర్లుండగా కేవలం 40% మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నగర శివారు నాగారం చక్రధర్ నగర్ తండాలో గల గిరిజన ప్రభుత్వ మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులను చైతన్యపరచడానికి 14వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలు
విద్యార్థులకు తెలియజేశారు. 2011 జనవరి 25 నుంచి నేషనల్ ఓటర్స్ డే అనేది ప్రారంభమైందని అన్నారు. జనవరి 1న 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు నమోదు చేసుకోవచ్చని అన్నారు. యజమానులను ప్రోత్సహించాలని 1988లో ఓటరు వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు 61వ రాజ్యాంగ సవరణ ద్వారా తగ్గించడం జరిగిందని అన్నారు. కానీ ఓటింగ్ శాతం పరిశీలిస్తే 100 కోట్ల ఓటర్లుంటే భారతదేశంలో 40 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవటం లేదని అన్నారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు సరైన ప్రభుత్వ నేతలను ఎంచుకోవడంలో ప్రమాదాన్ని సూచిస్తోందని ఆయన తెలిపారు. కాబట్టి అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, నిలబడిన వారిలో ఎవరు నచ్చకపోతే నోటా అనే ఆప్షన్ కూడా ఉంటుందని అన్నారు. దానికి ఓటు వేయొచ్చని ఆయన తెలిపారు. నోటా % పెరిగితే ఆ ఎన్నిక రద్దు చేస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన 106 సవరణలలో 42వ సవరణ అతిపెద్ద రాజ్యాంగ సవరణ అని, దాని ద్వారా ప్రాథమిక విధులతో కూడిన 4A చాప్టర్ను రాజ్యాంగంలో పొందుపరిచారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సయ్యాద్ జైనబ్ సింధూరా, విద్యార్థులు, స్టాఫ్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు నర్సింహులు పాల్గొన్నారు. రఫ్లీ 100 కోట్లు పట్టుకోండి మీరు, 100 కోట్లు. మనకు నిజామాబాద్ జిల్లాలో 15.5 లక్షల ఓటర్లు ఉన్నారు. ఎంతమంది మొన్న ఓటేశారు? 10 లక్షల ఓట్లు. ఎంతమంది వేయలేదు? 5 లక్షల ఓట్లు వేయకుండా ఉన్నాయి. ఇట్లా డెమోక్రసీ అంటే ఏంటిది? మనల్ని గవర్న్ చేయాలి, మనల్ని పరిపాలించాలి, మన సమస్యల్ని సాల్వ్ చేయాలి. మనకి మంచి స్కూల్ లేదు, మంచి హాస్టల్ లేదు, మనకి ఉద్యోగ అవకాశాలు లేవు, మనకి మంచి రోడ్స్ కావాలి, మంచి డ్రైనేజ్ సిస్టమ్స్ కావాలి, ఎలక్ట్రిఫికేషన్ కావాలి, ఇండస్ట్రీస్ కావాలి. ఓకే, ఇవి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది హెల్త్ యాజ్ వెల్ యాజ్ ది ఎడ్యుకేషన్, మంచి గవర్నమెంట్ అయితే చేస్తుంది. అటువంటి గవర్నమెంట్ ని ఎన్నుకోవడం కోసము మనకందరికీ ఓటు హక్కు ఇచ్చారు. అంటే మనమే డిసైడ్ చేయాలి గవర్నమెంట్ ఎవరు ఉంటారనేది, మనం డిసైడ్ చేయాలి. దీనికి పూర్వం ఎట్లుండింది మన భారతదేశంలో? ఇటువంటి పరిస్థితి ఉండిందా? లేదు. ఎవరు పరిపాలించారు మనల్ని? కింగ్స్, ఎంపరర్స్, రాజులు, మహారాజులు, వీళ్ళు పరిపాలించారు. వాడు చెప్పిందే వేదం. మీరు బాహుబలి సినిమాలో చూసారు కదా, ఆమె ఏమంటారు చెప్పండి, మీరు చెప్తే నా మాటే శాసనం. ఓకే, నా మాటే శాసనం. రేషన్ బియ్యం అక్రమ దందాపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నా అక్రమార్కుల్లో మార్పు రావటం లేదు. భారీగా పీడీఎస్ బియ్యం మహారాష్ట్రకు తరలుతోంది. తాజాగా ఎడపల్లి పోలీసులు ఈ బియ్యం రవాణా చేస్తున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఆటోను పోలీసులు పట్టుకున్నారు. ఎడపల్లి ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని మాలపల్లి నుంచి కొండలవాడికి ఆటోలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో వారిని పట్టుకున్నట్లు వెల్లడించారు. సుమారు 25 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశామని అన్నారు. ఓటు హక్కుపై యువత నిర్లక్ష్యాన్ని వీడాలని భీమ్గల్ తహసీల్దార్ వెంకటరమణ అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకుని ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ ఓటు హక్కు వస్తోందని అన్నారు. యువతీ యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఈ కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపల్ చిరంజీవి, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులకు చిన్ననాటి నుండే వివిధ రంగాలలో వారి చేత కార్యక్రమాలు చేయిస్తే మంచి అనుభవం కలుగుతోందని నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. పాఠశాలలోని విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు మాస్టర్ చెఫ్ పోటీలను నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల నారాయణ పాఠశాలలో విద్యార్థులకు మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం పాఠశాల ఏజీఎం శివాజీ, ప్రిన్సిపల్ జోష్న ఆధ్వర్యంలో నిర్వహించారు. నిప్పు లేకుండా చేసే రకరకాల వంటకాలను విద్యార్థులు తయారు చేశారు. విద్యార్థులకు వంటలు పూర్తి చేయడానికి 30 నిమిషాల సమయం కేటాయించారు. అనంతరం జడ్జీలు విద్యార్థులచే మాట్లాడించి వంటకాలలో ఉన్న పోషకాల గురించి అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ చెఫ్ వంటకాలలో విజయం సాధించిన వారికి మెడల్స్తో పాటు ప్రశంసా పత్రాలను ప్రిన్సిపల్ జోష్న అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. విద్యార్థులంతా వంటకాలు బాగా చేశారని, అలాగే వారికి సహకరించిన వారి తల్లిదండ్రులకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. భారతదేశం బలమైన ప్రజాస్వామ్య దేశమని, ఓటు హక్కు పౌరులకు వజ్రాయుధమని బోధన ఏసీపీ కిరణ్ కుమార్, ఆర్డీఓ రాజాగౌడ్ అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాప్రతినిధుల ఎంపికలో ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి కొత్త బస్టాండ్ మీదుగా తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద అధికారులు విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువకులు బాధ్యతగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటులో ఓటుకు కీలక స్థానం ఉందని అన్నారు. ఎన్నికల్లో ఓటు వేయటం భారత పౌరుల బాధ్యత అని పేర్కొన్నారు. ఓటు హక్కును పౌరులు ప్రాథమిక హక్కుగా భావించి ప్రజాప్రతినిధుల ఎంపిక సమయంలో తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, బోధన్ పట్టణ రూరల్ సిఐలు వీరయ్య, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల క్రమం ఈరోజు బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థుల చేత బోధన పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, తహసీల్దారు, తర్వాత సిబ్బంది, వివిధ పాఠశాల నుంచి టీచర్స్, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా భారత ప్రజాస్వామ్యంలో ఓటర్ అనేటువంటి వ్యక్తి కేంద్రంగానే మన యొక్క ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. సో దేశంలో ప్రజాస్వామ్యం పరివడిల్లడానికి అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ ఓటర్ నమోదు ప్రక్రియ. కాబట్టి కొత్తగా 18 సంవత్సరాల వయసు నిండినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటర్లుగా నమోదు చేయాలనే ఉద్దేశం కొద్దీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా కూడా ఈ జాతీయ ఓటర్ నమోదు దినోత్సవం నిర్వహిస్తున్నారు.
మనకి ప్రస్తుతం రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాల ఆదేశాల ప్రకారము స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం జరుగుతుంది. దీని కింద కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి, అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్ళు, షిఫ్ట్ అయినటువంటి వాళ్ళ ఓటర్లు తొలగించడానికి, మార్పులు చేర్పులు ఉన్నటువంటి జాబితాలో ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవడానికి 22వ తారీఖు వరకు మనం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 8 తారీఖున ఫైనల్ లిస్ట్ అనేటువంటి ఏదైతే ఉందో అది ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ కావడం జరుగుతుంది. దీని తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూషన్గా కొత్తగా ఓటర్ నమోదు కావాలన్నా, తొలగింపు చేసుకోవాలన్నా, మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ఆఫ్లైన్లో ఫిజికల్గా దరఖాస్తులు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, బిఎల్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ ఆఫీసులో కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదా మీ సేవ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కానీ. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా సర్కారు బడుల్లో విద్యార్థులు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. సరైన భోజనం వడ్డించకపోవడంతో విద్యార్థులు అన్నదాన కార్యక్రమాల్లో భోజనం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అయితే కొందరు ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఈ కార్యక్రమం నీరుగారిపోతోంది. ఈ తరహా సంఘటన ఎడపల్లిలో గత కొంతకాలంగా కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే ఎడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు గ్రామంలోని పలు ఫంక్షన్ హాళ్లతో పాటు చుట్టుప్రక్కల జరిగే శుభకార్యాలలో భోజనానికి వెళుతున్నారు. అలాగే ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో అధికంగా విద్యార్థులే ఉండటం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు వివరణ కోరగా పొంతనలేని సమాధానం చెప్పారు. మాట దాటవేస్తూ విద్యార్థులు పాఠశాల గోడ దూకి బయటకు వెళుతున్నారని సమాధానం చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గురువారం సుమారు 300కు పైగా విద్యార్థులు హాజరవగా పూర్తి స్థాయిలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్నారని చెప్పడం గమనార్హం. ఈ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నించగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహించే నిర్వాహకులు సరైన భోజనం, కూరలు పెట్టకపోవడంతో బయటకు వెళ్లి తింటున్నామని తెలిపారు. ఈ విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు సాయిబాబా ఆలయంలోని అన్నసత్రంలో భోజనాలు చేయటంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారన్నారు. ఈరోజు మా పాఠశాల విద్యార్థులు గుడి దగ్గరికి, తర్వాత ఫంక్షన్ హాల్కి భోజనం చేయడానికి వెళ్ళినట్లు తెలిసింది. మరి ఈరోజు 26 జనవరి కారణంగా ఆటలు ఆడించడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం పూట మన పరిసరాలను శుభ్రం చేసుకోవడం, కొంచెం జెండా కాగితాలు అతికించడం వంటివి చేయడం జరిగింది. కొంతమంది పిల్లలు బయటకు వెళ్ళారు. మరి భవిష్యత్తులో అటువంటి పిల్లలు బయటకు వెళ్లకుండా చూసుకుంటామని చెప్పేసి కొంతమంది విద్యార్థులు హాజరైనారు. అందరికి కూడా భోజనము వండించడం జరిగింది. కానీ మరి పిల్లలు తిన్న తర్వాత వెళ్ళారా, మరి తినకముందే వెళ్ళారా నాకు తెలియదు మాకు. మరి భోజనం మాత్రం అందరికీ వండించడం జరిగింది. 300 మంది విద్యార్థులు హాజరైతే అంతమంది విద్యార్థులకు వండించడం జరిగింది భోజనం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఎనలేని ప్రాధాన్యత ఉందని నవిపేట్ తహసీల్దార్ ధన్వాల్ అన్నారు. ఓటు లేని వారితో పాటు 18 ఏళ్లు నిండిన వారు విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవిపేట రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ సాజీద్ అలీ, ఎస్ఐ యాదగిరి గౌడ్ విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ధన్వాల్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని కోరారు. ఓటు హక్కుపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఓటు హక్కుపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ అజీజ్, ఆర్ఐ గంగాధర్, రెవెన్యూ శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని దర్పల్లి ఎంపీడీఓ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ధర్పల్లి మండల పరిధిలోని హొన్నాజిపేట్, నడిమితండ గ్రామాలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ లక్ష్మణ్, ఎంపీఓ రాజేష్ కోరారు. ప్రపంచంలో భారత్ విశ్వగురువుగా ఎదగాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష అని, ఆ దిశగా ఆయన నిబద్ధతతో, దృఢ నిశ్చయంతో పాలన సాగిస్తున్నారని వారన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఆయా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రైతులు కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న తరుణంలో అనేక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని, వరి, ఇతర పంటలకు డ్రోన్ల ద్వారా తక్కువ ఖర్చుతో రసాయన ద్రవ పదార్థాలు పిచికారీ చేసి అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు. డ్రోన్ సహాయంతో పొలంలో రసాయనిక ఎరువులు పిచికారీ చేసి ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భగవాన్ రెడ్డి, కళాగోపాల్, ఉప సర్పంచ్ మద్దికుంట మహేష్, రవీందర్, వార్డు మెంబర్ నరేష్, సెక్రటరీ రఘురాం, జయమ్మ, కారోబార్ నౌషీలాల్, వార్డు మెంబర్లు, ఆయా పార్టీల నాయకులు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో నేను మెయిన్గా హెల్త్ గురించి మాత్రమే చెప్తాను. సో టీబీ అంటే అందరికీ తెలిసిన విషయమే. టీబీ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎవరి నుంచి ఎలా సోకుతుంది అంటే టీబీ ఇప్పుడు కొంతమందికి మన గ్రామంలో ఉన్నారు, మన తండాలో కూడా ఉన్నారు పేషెంట్స్. సో మీరు అలా ఉండండి అని నేను చెప్పట్లేదు. బట్ ఒకవేళ ఆ పేషెంట్ కానీ దగ్గడం కానీ తుమ్మడం కానీ ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మాస్క్ పెట్టుకొని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు కానీ 15 రోజుల పాటు కంటిన్యూగా దగ్గు రావడము, జలుబు, నైట్లో జ్వరం వచ్చినట్టుగా అనిపించడం కానీ, చెమటలు రావడం కానీ, అండ్ కొంచెం బక్కగా తనే బక్కగా అయిపోతున్న ఫీలింగ్ అనిపించడం కానీ, ఆకలి వేయకపోవడం కానీ, అలాంటి సిమ్టమ్స్ ఏదన్నా ఉంటే తెమడ టెస్ట్ ఇవ్వండి. మీ ఇంటింటికి ఆశలు తిరుగుతూనే ఉన్నారు, తెమడ టెస్ట్ ఇవ్వండి అంటే దానికి ఎవరు ససేమిరా అంటున్నారు, అసలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తలేదు. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీకు తెమడ ఇవ్వడం ఇష్టం లేదు అని అంటే మనం బ్లడ్ శాంపుల్తో కూడా చేసుకోవచ్చు. ఇగ్రా అనేది ఒక బ్లడ్ శాంపుల్ ఉంటుంది. సో ఆ బ్లడ్ శాంపుల్తో కూడా చేసుకుంటే మనకు 1 వీక్లో రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఒక పేషెంట్కి ఇప్పుడు పాజిటివ్ వచ్చింది అని అంటే మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ టెస్ట్ అనేది చేయించుకోండి. పాజిటివ్ వచ్చిన పేషెంట్కి ఒక 6 మంత్స్ మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ తన సరౌండింగ్లో ఉన్న పేషెంట్స్ కూడా 1 మంత్ ట్రీట్మెంట్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. జనవరి 14 నుండి 30 వరకు ప్రతి ఏటా జంతు సంక్షేమ పక్షోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా పురస్కరించుకొని గురువారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జంతు సంక్షేమం పట్ల అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ మరియు జిల్లా పశు వైద్య పశుసంవర్ధక శాఖ అధికారి, పశుసంవర్ధక సహాయ సంచాలకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జంతు సంక్షేమ పట్ల అవగాహన పెంపొందించుకొని మూగజీవాల పట్ల జాలి, కరుణ, దయ కలిగి ఉండాలని కోరారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులలో జంతు సంక్షేమం పట్ల అవగాహన పెంపొందించుటకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని విశ్వ వికాస్ హై స్కూల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ నీతూ కిరణ్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆటల పోటీలలో పాల్గొనటం ద్వారా విద్యార్థులలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతోందని, పోటీలో గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం సాధన ద్వారా విజయం వైపు పయనించే విధంగా కృషి చేయవచ్చు అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ అప్పారావు, ప్రిన్సిపల్ సుస్మిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఉదయం 9 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రిపబ్లిక్ డే వేడుకకు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇదివరకే నిర్వహించిన సమీక్షలో అధికారులకు సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీయ న్యూస్.